చల్లని కమ్మని లస్సీని తయారు చేసేసుకుందామా. నమస్తే, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేస్తున్నారు? బ్రేక్ఫాస్ట్ తర్వాత మరి చల్లగా ఏదో పానీయం మనకి పడిపోవాలి కదా, ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎండలు కూడా ఎక్కువ అవుతున్నాయి. మరి ఈరోజు నేను లస్సీ చేసి చూపిస్తానండి, కమ్మని లస్సీ. మరి అది ఎలాగో వచ్చేసేయండి, మన కిచెన్లో చూసేది. కానీ అలాగే ఎండలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ప్రాపర్గా వాటర్ తీసుకోండి. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా మళ్ళీ కాపాడుకోవాలి కదా. మరి వచ్చేసేయండి, కమ్మని లస్సీ ఎలా చేయాలో చూపించేస్తాను మన కిచెన్లో. చూడండి ఫ్రెండ్స్, కమ్మని లస్సీ తయారు చేసుకోవడానికి కమ్మని పెరుగు ఉండాలండి. పులుసుని పెరుగు అయితే బాగోదు. నేను 1/2 లీటర్ పైన పెరుగు తీసుకున్నాను. నేను ఒక మిక్సీ జ్యూస్ జార్ తీసుకున్నాను. ఈ 1/2 లీటర్ పెరుగుని మనం ఇందులో వేసేసుకుందాం. 3 స్పూన్స్ నేను షుగర్ వేసుకుంటున్నాను. కొంచెం లస్సీకి షుగర్ ఎక్కువే పడుతుంది కదా. 3. అలాగే 2 యాలకులనండి. యాలకులు కూడా శరీరానికి చాలా మంచిది, బాడీని కూల్ చేస్తుంది అనమాట. ఇలా వేసుకున్నా పర్లేదు, లేదంటే లోపల సీడ్స్ ఉంటాయి కదా, అదన్నా వేసుకొని ఇలాగే వేసేస్తున్నాను 2. అలాగే కొంచెం ఐస్ వాటర్ వేస్తున్నాను, మరి పల్చగా చేసుకోకూడదు, లస్సీ కదా. అలాగే ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. మరి ఒక 4-5, మీ ఆప్షనల్, 4-5 ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని నేను మిక్సీ పట్టేసుకుంటాను. ఇప్పుడు ఇదిగో లస్సీ తయారైపోయింది ఫ్రెండ్స్. చూడండి, మరి కమ్మగా ఉన్న పెరిగైతేనే బాగుంటుందండి లస్సీకి, పుల్లగా ఉంటే బాగోదు. ఇది అయిపోయింది మన లస్సీ, కమ్మని లస్సీ. పైనుంచి మనం పెరుగు మీద మేగడ ఉంటుంది కదా, మేగడ వేసుకుందాం. ఇలాగా చాలా బాగుంటుంది అనమాట. మనకు బయట అలాగే ఇస్తూ ఉంటారు కదా. తర్వాత కొంచెం షుగర్ పలుకులు ఉంటాయి కదా, వాటిని, అలాగే కొంచెం జీడిపప్పు చిన్న ముక్కలు చేసి, అది కూడా మీ ఆప్షనల్ అండి, నేను వేసుకుంటున్నాను. ఇలా వేసేసుకుందాం. మన కమ్మని లస్సీ తయారైపోయింది. మరి చూడండి ఫ్రెండ్స్, దగ్గరగా చూపిస్తాను. మన కమ్మని టేస్టీ లస్సీ తయారైపోయింది. లస్సీ మరి టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపించాలి కదా మరి మీకు. చూడండి, మరి టేస్టీ సమ్మర్ స్పెషల్ లస్సీ మరి తయారు చేసుకున్నాం కదా, చాలా ఈజీగా. మరి మన ఇంట్లోనే చేసుకుని అందరం తాగేసి కదా, ఇలాగా బయట కొనుక్కోకుండా. అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి టేస్ట్ చేయాలి కదా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నాకు తెలుసు, చేస్తూ ఉంటాను కదా. మరి ఇక టేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అమ్మా, సూపర్గా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది, కమ్మగా, చల్లగా, చాలా సూపర్గా ఉంది. మరి కూర్చొని నేను తాగేస్తాను. మరే రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్.